ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దక్షిణ చైనాలో రోడ్డు ప్రమాదం. గ్వాంగ్టాంగ్ ప్రావిన్స్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన హైవే పై రోడ్డు. అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్య ఎయిర్పోర్టుకు చేరుకున్న ద్రౌపది ముర్ము. వాలంటీర్లపై టెక్కలి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ అభ్యర్థి. రాజీనామాలు చేసి ఎవరైతే వైసీపీకి పనిచేస్తారో వారే తమ వాలంటీర్లన్న దువ్వాడ శ్రీనివాస్. ఎమ్మెగనూరు మండలంలో వైసీపీ అభ్యర్థి పుట్ట రేణుక రోడ్ షో. అడుగడుగున నిరాశనం పలుకుతున్న ప్రజలు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఉపాధి హామీ కూలీల చెంతకు చేరి రసమై ప్రచారం. కనీస వేతనంగా రోజుకు కనిష్టంగా 300 రూపాయలు కూలీని చెల్లించాలని బాలకృష్ణ డిమాండ్. లాభాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 47 పాయింట్లు పెరిగి 22,652 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. దక్షిణ చైనాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్వాంగ్టాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఈ క్రమంలో శ్రీరాముడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్ము అయోధ్య ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర మంత్రి సూర్యప్రతాప్ షాహీ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అయోధ్యలోని హనుమాన్ ఘారీ దేవాలయానికి వెళ్లి హనుమంతుని దర్శించుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు కలిసి కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారని కర్నూలు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులు పాల్కుర్తి తిక్కారెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు సంజీవ్ కుమార్, కోడుమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొగుల దస్తగిరి, గూడూరు ప్రభాకర్, సత్రం రామకృష్ణుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రజలను దృష్టిలో ఉంచుకుని కూటమి సభ్యులు మేనిఫెస్టో విడుదల చేయడం చాలా సంతోషదాయకమైన విషయమన్నారు. ఈ మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో కూటమి సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని వారు అన్నారు. ఈ మేనిఫెస్టో ద్వారా ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వారు తెలిపారు. చేస్తూ ఎన్నికల మేనిఫెస్టో మంచిది వచ్చింది కాబట్టి, ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరూ గెలిపించబోతున్నారు కూటమిని. ఆల్రెడీ వైసీపీని చూస్తా ఉన్నాం. వైసీపీ వాళ్ళు వాళ్ళ క్యాడర్ తిరుగుతుంది తప్ప ఎవ్వరు కూడా వాళ్ళకి ప్రజల సహకారం లేదు. వాళ్ళు ఓడిపోతున్నాం అనేది వాళ్ళు ఒప్పుకున్నారు. ఎట్లా అంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో చూసినాం మనం. ఆ ఎన్నికల మేనిఫెస్టో ఏంది? పాత చింతకాయ పచ్చడే, కొత్త ధరం ఏమి లేదు. కొత్తగా ప్రజలకు ఏం చేస్తామనేది ఏం లేదు. అంటే అదే ఉంది. కాబట్టి మా ఎన్నికల మేనిఫెస్టో సూపర్ డూపర్. మేము గెలవబోతున్నాం. కర్నూలు జిల్లాలో 7 అసెంబ్లీలు, ఒక పార్లమెంటు మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. కర్నూలు జిల్లాలో ఒక ఎంపీ ఒక కురువ సోదరునికి ఇచ్చాం, 2 వాల్మీకులకు ఇచ్చాం,
ఒక వైశ్యాస్కి ఇచ్చాం, ఒక ఈడిగకి ఇచ్చాం, అలాగే ఒక దళితుడికి ఇచ్చాం, ఇలా లింగాయత్ వీరశైవ లింగాయత్ కోటి ఇచ్చాం. కాబట్టి ఇటువంటి మంచి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినందుకు ఈరోజు పాలాభిషేకం చేస్తూ ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోని ప్రజల దగ్గర తీసుకెళ్లి గెలిపించాలని మా కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఉమ్మడి మేనిఫెస్టోని నిన్న విడుదల చేయడం జరిగినది. ఈ మేనిఫెస్టోలో ప్రతి కులాల వారీగా ప్రతి ఒక్కరికి సంక్షేమం పెద్దపీట వేసే విధంగా మన యొక్క ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్నది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి చాలా దుర్మార్గంగా దాదాపు 35% కూడా ఆయన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అమలు పరచలేకపోయారు. కానీ ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ప్రతి ఒక్కటి పరిగణలోకి తీసుకొని సంక్షేమం అయితేమి, అభివృద్ధి అయితేనేమి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ముందు చూపు ఆలోచనలతో ఈ యొక్క మేనిఫెస్టోని విడుదల చేశారని తెలియజేస్తుంది. ఇప్పుడు కర్నూలు వాలంటీర్లపై టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజీనామాలు చేసి ఎవరైతే వైసీపీకి పనిచేస్తారో వారే తమ వాలంటీర్లని చెప్పారు. ఇప్పుడు వైసీపీకి పనిచేసే వాళ్లే జూన్లో మళ్లీ కొనసాగుతారని అన్నారు. రాజీనామా చేయని వాళ్లు మనకి పనిచేయరని అర్థం. ఇప్పటి వరకు రాజీనామా చేయని వాలంటీర్లు తక్షణమే రాజీనామా చేయాలి. ఈ 10 రోజులు ప్రచారాన్ని ఉధృతం చేయాలని అల్టిమేటం ఇచ్చారు. ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఆ వాలంటీర్ జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఇది క్లారిటీ. ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మాకున్నాయి, మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి. కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదొకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా. ఈ రోజుకే ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి. లేదా రేపు 3వ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదా వాలంటీర్, వాళ్ళతో పని కూడా లేదు. ఇంకొకటి వస్తాడు, అదే ప్లేస్ లో మరొకటి వస్తాడు, పెట్టుకోండి. ఈ 10 రోజులు పనిచేయమనండి. ఈ 10 రోజులు ఎవరైతే పనిచేస్తాడో అతనే మన వాలంటీర్, అతనికే పెడతాం. ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ప్రతి గడపకు కూడా వెళ్లి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను. అయిపోయింది, మన తిరుగులు అన్ని అయిపోయినాయి. ఇక్కడి నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నాను. పోలింగ్ నాడు కూడా మళ్లీ మనం సమావేశం ఇంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. 13వ తారీఖు ఉదయం 7 గంటలకల్లా మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 6 గంటల. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం, కూలూరు గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలో నిర్వహించారు. గ్రామాల్లో ప్రచారానికి వెళ్ల బుట్ట రేణుకకు అడుగడుగున ప్రజలు నిరాశను పలుకుతున్నారు. వైసీపీ పార్టీ తరఫున ఓబీసీ మహిళగా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థిస్తూ ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి సేవలు చేశారు, టీడీపీ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేశారు అనే దానిపై మహిళలకు వివరిస్తూ బుట్ట రేణుక ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గ్రామాల్లో తాగునీరు, రోడ్లు సమస్య పరిష్కరిస్తానని బుట్ట రేణుక తెలిపారు. ఈరోజు ఎన్నికల సందర్భంగా కూలూరు గ్రామానికి రావడం జరిగింది. ఇలా ప్రతి గ్రామంలో కూడా మంచి స్పందన ఉంది. జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలకు అందరూ కూడా స్పందించి అందరూ కూడా మంచి ఆదరణ ఇస్తున్నారు. మరి ముఖ్యంగా గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ నీటి సమస్యలు తప్పకుండా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాము. ప్రతి గ్రామంలో మొట్టమొదటిగా చేసే పనియే నీటి సమస్యలు పరిష్కరించడం. ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు లబ్ధి పొందేలాగా ప్రతి గ్రామంలో కూడా అదే మన లక్ష్యంగా ముందుకు వెళ్తాము. అలాగే జగనన్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. మరి ఆ సంక్షేమ పథకాలతో పాటు అమ్మఒడిని 15
50,000 నుంచి 17,000 పెంచడం జరిగింది. అలాగే రైతన్న భరోసా కూడా మరి 13,500 నుంచి 16,000 పెంచడం జరిగింది. ఇలాగే మేనిఫెస్టోలో ఏదైతే ఆ జగనన్న చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తాడన్న నమ్మకం పబ్లిక్ లో ఉంది, ప్రజలలో ఉంది. అందుకనే టీడీపీ వాళ్ళు ఎవరొచ్చి ఏం చెప్పినా కూడా వాళ్ళు నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూశారు 2014లో వాళ్ళు ఎటువంటి హామీలు ఇచ్చి ఏది నెరవేర్చలేదు. జగనన్న ఏదైతే హామీలు ఇచ్చాడో అవి అన్ని కూడా నెరవేర్చారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జగనన్నకు అండగా ఉంటారు. మరి తప్పకుండా విజయం వైపు నడిపిస్తారని మీ అందరూ కూడా ఆశిస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఉపాధి హామీ కూలీల చెంతకు చేరి రసమయ్యి ప్రచారం. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనంగా రోజుకు కనిష్టంగా 300 రూపాయల కూలీని చెల్లించాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన గురువారం బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి, బెజ్జంకి, గుగ్గిళ్ల గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల చెంతకు చేరి వారితో కాసేపు పనులను చేసి కరీంనగర్ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్రావును గెలిపించాలని కోరారు. మండుటెండల్లో చేతులకు బొబ్బలు వచ్చేలా ఉపాధి హామీ కూలీలు కష్టపడితే రోజుకు 200 సైతం రావడం లేదని తనకు బాధేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం దక్కాలంటే వినోద్రావును పార్లమెంటుకు పంపాలని కారు గుర్తుకు ఓటేయాలని స్పష్టం చేశారు. రసమయ్యి తాను చేసిన అభివృద్ధి పనులను తెలుపుతూ కూలీలతో ముచ్చటిస్తూ ఓట్లను అడిగారు. ఈరోజు బెజ్జంకి మండల పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి పనుల దగ్గరికి వచ్చి వాళ్ళను ఓటర్స్ను కలవడం జరిగినది. ఓటర్సు చాలా మద్దతుగా తప్పకుండా ఈసారి మేము కారు గుర్తుకే చేస్తాము. పోయినసారి మేము కొన్ని అబద్ధాలను నమ్మినాము. పోయినసారి వాళ్ళ మాయమాటలు నమ్మి మాకు బాగా నష్టం జరిగింది. 6 నెలల కాలంలో 6 ఏళ్ళ దుఃఖాన్ని మేము వెళ్ళగక్కుతా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళలో కూడా అదే మాట వినిపిస్తూ ఉన్నది. పోయినసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవాళ బెజ్జంకి ఈ చెరువు నిండా నీళ్లుండేది, దాని నిండా చేపలుండు. ఇలా చేపలు చచ్చిపోయినాయి. ఆ చేపల పాపం కూడా జరుగుతుంది రేవంత్ రెడ్డికి అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా మరి మీరు కూడా అందరూ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. తప్పకుండా వినోద్ సార్ లాంటి వ్యక్తి, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, మళ్ళా రేపు పొద్దుగాల మా మంచికి చెడికి ఇవాళ ఇదే ఉపాధి ఆ కూలీలకు కూడా వాళ్ళకు ఎంత కష్టపడుతున్నా కూడా కనీసం గిట్టుబాటు కూడా వస్తలేదు. 100-200 కూడా పడతలేదు. చేతులు ఎండాకాలం పొక్కులు వస్తున్నా కూడా మేము పొట్టతిప్పల కోసం కష్టపడుతున్నాం సార్, కానీ మా కష్టానికి తగ్గ ఫలితం వస్తలేదు. కనీసము ఒక 300 రూపాయలు అనేది కనీస వేతనం అనేది ఉండాలి ఉపాధి కూలీలకు అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. ఇట్లాంటి సమస్యల మీద ఢిల్లీలో మాట్లాడగలిగినటువంటి వ్యక్తి వినోద్ సార్ కాబట్టి తప్పకుండా మేము వినోద్ సార్కు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చెప్పినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కూలీల అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇలా బండి సంజయ్ అనే వ్యక్తి 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఏ ఇంటికి వచ్చింది లేదు, ఏ ఊరికి వచ్చింది లేదు. ఇలా 5 ఏళ్ల తర్వాత రాముని బొమ్మ సంకల పెట్టుకొని వస్తూ ఉన్నాడు తప్ప మా సమస్యలు ఎన్నడూ కూడా పట్టించుకున్న పరిస్థితి కూడా మాకు లేదు. ఇక మాయమాటల కాంగ్రెస్ గురించి ఖచ్చితంగా మేము ఒకసారి మోసపోయినాం కాబట్టి ఇంకా ఆ గోసను అనుభవిస్తున్నాం కాబట్టి కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటేసే పరిస్థితి లేదు. పోయినసారి కూడా ఆయన ఎవరో కూడా నిలబడ్డాయని కూడా మాకు తెలియదు. ఆయన ముఖం కూడా ఎన్నడూ చూడలేదు. ఎప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మన కాళ్ళల్లో సంటిబిడ్డలాగా తిరిగిన వినోద్ సార్కు మద్దతు ఇస్తాం, కేసీఆర్కు మద్దతు ఇచ్చి మళ్ళీ కాపాడుకుంటామని చెప్పినందుకు బెజ్జంకి వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి ఐపీఎస్, ఆత్మకూరు డీఎస్పీ ఏ శ్రీనివాసరావు శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు టౌన్ నందు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి స్థానిక పోలీసులతో పట్టణంలోని నంద్యాల టర్నింగ్ నుండి గౌడ్ సెంటర్ బస్టాండ్, ఎండీఓ ఆఫీస్ మొదలగు ప్రాంతాల్లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదని ప్రచారం చేస్తూ పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి నిర్భయంగా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైసీపీ హయాంలో పాలన కుంటుపడింది. బీసీ, ఎస్సీ, మైనార్టీలకు పూర్తిగా మొండి చేయి చూపించారని కూటమి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు.
కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో టీడీపీ కోఆర్డినేటర్ పెళ్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పెళ్లి అనంతలక్ష్మి దంపతులతో కలిసి ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టి గాజు గ్లాస్ కోటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తొలుత గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని పంత నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి పంత నానాజీ మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామంలో గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని, ప్రధానంగా తాగునీరు, డ్రైనేజీ సమస్య వంటి మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ప్రభుత్వాన్ని ఎలాగైనా తెచ్చాలా, మన పిల్లల్ని భవిష్యత్తు కాపాడుకోవాలా, ఆల్రెడీ ఒక తరం భవిష్యత్తు బాగుంటుంది, ఈ తరం భవిష్యత్తు అన్నా బాగుంటుందా, అలాగే ఈ రేట్లన్నీ తగ్గాల, అందుబాటులో ఉచిత జిల్లాలో రేట్లన్నీ, కరెంటు బిల్లులు తగ్గాల, అందుబాటులో ఉండాలా. సంబంధిత పార్టీ జనసేన, తెలుగుదేశం కూటమి, భారతీయ జనతా పార్టీ కూటమి గెలుపుతారని చెప్పి కోరుకుంటూ వారు కూడా ప్రత్యక్షంగా రంగంలో దిగి కార్యకర్తలుగా మారి, జన సైనికులుగా మారి యుద్ధంలో పాల్గొనాలని చెప్పి చేస్తున్నటువంటి పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వాళ్ళందరికీ కూడా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలంలో చెన్నరాజుపోడు నందు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి, సతీమణి వరలక్ష్మి, మత్తిన వేణుగోపాల్ రెడ్డి, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ శ్రీ సీతారాముల స్వామి గుడి నందు పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్న తరుణంలో ప్రతి గ్రామంలోనూ పూలవర్షం కురిపిస్తూ డ్రమ్స్తో బ్రహ్మరథం పాడుతున్న ప్రజలు ఈ జన సమూహాన్ని చూసి గెలుపు ఖాయమని అంటున్న విశ్లేషకులు. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ను, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించమని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తండోపతండాలుగా పాల్గొన్నారు. చంద్రబాబు గారికి వేసినట్టే, సైకిల్ వేసినట్టే బాబు గారిని సీఎం చేసుకుంటాం. నేను ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి వారి ముఖ్యవర్గం తప్పకుండా వేయండి. బాబు గారు సీఎం అవుతారు. బాబు గారు సీఎం అయితే మంచి మంచి పథకాలు ఉన్నాయేమో తప్పకుండా. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట జనజాతర బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. మోదీ కర్ణాటకకు ఖాళీ చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని దేవా చేశారు. సోనియా గాంధీ తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ అమలు చేయలేదని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ ప్రజలు మాయమాటలతో మోసం చేస్తోందని ఆరోపించారు. మిత్రులారా, ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం, మనకేమిచ్చిండ్రా అంటే గాడిద గుడ్డి ఇచ్చిరు. అదొక్కసారి ఇక్కడ ఇచ్చిరు. సీనన్నకు అదొక్కసారి ఇట్లే. ఒకటి జీవనాన్న గుడి, ఒకటి జీవనాన్న గుడి. ఒక్కసారి అందరూ చూడండి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండే అంటే మీరు గాడిద గుడ్డ అనాలి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐడిఆర్ కార్డియార్ అడిగితే ఏమిచ్చిండు?
ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమి ఇచ్చింది? అరవింద్ నిజామాబాద్ ఏం తెచ్చిండు? ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఓట్లేయాల. తుని మండలం టీ తిమ్మాపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన యనమల దివ్య, తంగళ్ల ఉదయ్ శ్రీనివాసులకు గ్రామస్తులు అఖండ స్వాగతం పలికారు. పురవీధుల గుండా రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం తెలుపుతూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తిమ్మాపురం యనమల అడ్డా అని మరోసారి రుజువైంది. ఎక్కడ చూసినా జనమే. ఎగిసిపడిన జన ప్రవాహం చూస్తే యనమలంటే తిమ్మాపురం ఎంత అభిమానమో తెలుస్తుంది. ఉమ్మడి అభ్యర్థులకు తిరిగే లేదని తిమ్మాపురం ప్రజలు యనమల దివ్య, తంగళ్ల ఉదయ్ శ్రీనివాసులకు జన నీరాజనాలు పట్టి సాటి చెప్పారు. అవన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పెట్టేసి మీకు ఎప్పుడైనా కావాలంటే ఆధార్ కార్డు లాగా తమ్ వేస్తే జిరాక్స్ ఇస్తారు తప్ప మీ ఆస్తులు పనికిరావు. ఆస్తులు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు చనిపోయిన తర్వాత కూడా అది ఎవరికి వెళ్ళాలని ముందుగా ఆలోచించుకునే ఒకే ఒకటి, అది మన ఆస్తి. దాన్ని కూడా డిజిటలైజ్ చేశాడు. డిజిటలైజ్ ఎందుకు చేశాడు అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి అంటే మీరు ప్రతిరోజు బీపీ, షుగర్ లాగా ఆన్లైన్లోకి వెళ్ళి ఈ స్థలం మన పేరు మీద ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. బీపీ, షుగర్ చెక్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఏమీ అవ్వదు, నెక్స్ట్ రోజు తీసుకోవచ్చు. ఈ రోజు మీ స్థలం చెక్ చేసుకోవడం మానేస్తే దొబ్బేస్తారు. అది ఎలా దొబ్బేస్తారు అనేది కూడా నేను చెప్తాను మీకు. సో ఈ రోజు మీరు మీ స్థలం ఉందా కంప్యూటర్లో అప్లై చేసుకుంటాడు. అది 90 రోజులు. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. మాకు ఇంత ఘన స్వాగతం, అపూర్వ స్వాగతం పలికిన తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదములు. తిమ్మాపురం గ్రామం మొదటి నుంచి మాకు 6 సార్లు నాన్నగారిని మెజార్టీ తెచ్చిన గ్రామం. ఈ గ్రామం అంటే మాకు ఎంతో ప్రీతి, ఎంతో ఇష్టం. మా కుటుంబానికి, మీ గ్రామానికి మేమంతా, మా కుటుంబం అంతా రుణపడి ఉంది. ప్రతిసారి మెజార్టీ తీసుకొచ్చారు. ఇంతే ఆదరణ, ఇంతే ఆప్యాయత. రేపు పొద్దున్న ఓట్ల వర్షంతో నన్ను అత్యధిక మెజారిటీ తోటి గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీ అందరినీ. ఇంతలా మెజార్టీ మీరందరూ 6 ఏళ్ళు తీసుకొచ్చింది కేవలం కార్యకర్తలు మాత్రమే. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ టీడీపీ కూటమిని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తిరుపూరు టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలిగిపోడు శ్రీనివాసరావు అన్నారు. బుధవారం రాత్రి విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాకు చెందిన ఎన్ఆర్ఐ కొండపర్వలో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అవ్వాలని అన్నారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారం. నా పేరు అబ్దుల్ మిర్జావలి. నేను సౌదీ అరేబియాలో గత 10 ఏళ్ల బట్టి జాబ్ చేస్తున్నాను. మన తిరువూరు నియోజకవర్గం, మన ఆంధ్రప్రదేశ్ కరెంట్ సిచ్యువేషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేసే అరాచకాలని అంతమొందించాలని చెప్పి నేను కొలికపూడి శ్రీనివాసరావు గారికి సపోర్ట్ చేయడానికి సౌదీ అరేబియా నుండి లీవ్ తీసుకొని వచ్చాను. నా అభ్యర్థన ఒకటే, మన రాష్ట్ర బాగుపడాలన్నా, మన తిరువూరు నియోజకవర్గం అభివృద్ధిలోకి రావాలన్నా సరే, మనకు రాజధాని ఉండాలన్నా సరే కొలికపూడి శ్రీనివాసరావు గారిని మనం గెలిపించుకోవాల్సిందే. మా ఎన్ఆర్ఐ అసోసియేషన్ తరపు నుండి మాకు ఎంత చేతనైతే అంత మేము మా తరపు నుండి మేము సపోర్ట్ ఇస్తాము. నా అభ్యర్థన ఒకటే, మనమందరం కలుపుకొని కొలికపూడి శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలి, కేసినేని చిన్ని గారిని మనం గెలిపించుకోవాలి. లేదంటే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. గత 5 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ మనకు రోడ్ కన్స్ట్రక్షన్ లేవు, రాజధాని లేదు, ప్రాజెక్ట్స్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, అభివృద్ధి లేదు. ఇలాగే జరిగితే నాలాంటి ఎంతోమంది బాధితులు పొట్ట చేతు పట్టుకొని మళ్ళీ పక్క దేశాలకు వెళ్ళి బతకడం తప్ప ఇక్కడ బతికే పరిస్థితి ఉండదు. దయచేసి నేను నా మనస్ఫూర్తిగా నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను, కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈయన
తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యేను అవమానించి పంపించారని తిరువూరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కిపోగు వందన కుమార్ ఆరోపించారు. బుధవారం రాత్రి కొండూరు మండలం అట్లప్రగడ, పాతకొండూరు, కొత్తకొండూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆ రెండు పార్టీలను నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. బీఎస్పీ పార్టీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మనం ఒక ప్రతినిధిగా ఎన్నుకున్నాం. అలాంటి ప్రతినిధిని లేకుండా చేసింది ఎవరు? ఈ రెండు కులాలకు సంబంధించినటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పెద్దలు. వాళ్ళు దోచుకోవలసిందంతా దోచుకున్నారు, తినాల్సిందంతా తిన్నారు. మనకి మాత్రం మన ప్రతినిధి అయినటువంటి ఒక ఎమ్మెల్యేను కూడా అవమానించి పంపించారు. అంటే దీని అర్థం ఏంటి? రేపు మీ దగ్గరకు వచ్చే ఇద్దరు వస్తున్నారు ఎమ్మెల్యేలు అవ్వాలని, ఇంకొక ఇద్దరు వస్తారు, లేదా ఇప్పటికే వచ్చి ఉంటారా? మనవాడు టీడీపీలో ఉన్నాడు, 30 ఏళ్ళు టీడీపీలో ఉండి 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. అలాగే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఆ కుటుంబంలో ఆమె అనిపించారు. అలాగే ఎస్సీ కమిషన్ మెంబర్ అనిపించారు. అలాగే పార్టీ పరమైనటువంటి పదవులు అనిపించి 30 ఏళ్ల పాటు ఆ పార్టీలో ఉండి 3 నిమిషాల్లో ఇంకో పార్టీలోకి వచ్చాడు. రేపు మీరు గెలిపిస్తే మళ్ళీ మీరు అభిమానంతో, వైసీపీ మీద అభిమానంతో కానీ, లేకపోతే ఆయన పేరు మీద అభిమానంతో కానీ గెలిపిస్తే రేపు మళ్ళీ మారడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? ఎందుకు గ్యారంటీ లేదు? ఎందుకంటే ఆయనకు అధికారం కావాలి. వాళ్ళ చేతిలో మనిషి ఆయన స్వతంత్రుడు కాదు. ఆయన సొంతంగా నిర్ణయం తీసుకోలేని వ్యక్తి. గతంలో కూడా ఆయనకున్న చరిత్ర ఏంటంటే, ఆయన మన ఓట్లతో గెలిచాడు. మన ఓట్లతో గెలిచి మన దగ్గరకు రాకుండా మన ఊరు వస్తే మన ఊర్లో ఉన్నటువంటి కమ్మవాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు. ఎందుకంటే ఆ పార్టీ కుల పెద్దలు కమ్మవాళ్ళు కాబట్టి పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని అక్కడ చక్కగా ఛాయ్ దాక్కుంటూ మన గురించి పట్టించుకునేవాడు కాదు. అలాంటి వ్యక్తి ఇవాళ వైసీపీలోకి వచ్చి గెలిస్తే రేపు మళ్ళీ ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ఏం చేస్తాడు? పోయి కొండూరు రెడ్డి గారి దగ్గర కూర్చుంటాడు ఆయన గెలిస్తే. అది అంతే తప్ప మన ఇంటికి రాడు, మన దగ్గరకు రాడు, మన దగ్గరకు వచ్చి మన కష్ట సుఖాలేమి తెలుసుకునే పరిస్థితే ఉండదు. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ అవసరమా కాదో మీరే తెలుసుకోండి. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు టీడీపీ. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:19 సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్ల లాభంతో 74,618 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 22,652 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఆల్ట్రాస్ టెక్ సిమెంట్, అలాగే M&M, రిలయన్స్ పవర్ గ్రిడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐటీసీ, టాటా స్టీల్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దక్షిణ చైనాలో రోడ్డు ప్రమాదం. గ్వాంగ్టాంగ్ ప్రావిన్స్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన హైవే పై రోడ్డు. అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్య ఎయిర్పోర్టుకు చేరుకున్న ద్రౌపది ముర్ము. వాలంటీర్లపై టెక్కలి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ అభ్యర్థి. రాజీనామాలు చేసి ఎవరైతే వైసీపీకి పనిచేస్తారో వారే తమ వాలంటీర్లన్న దువ్వాడ శ్రీనివాస్. ఎమ్మెగనూరు మండలంలో వైసీపీ అభ్యర్థి పుట్ట రేణుక రోడ్ షో. అడుగడుగున నీరాజనం పలుకుతున్న ప్రజలు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఉపాధి హామీ కూలీల చెంతకు చేరి రసమై ప్రచారం. కనీస వేతనంగా రోజుకు కనిష్టంగా 300 రూపాయలు కూలీని చెల్లించాలని బాలకృష్ణ డిమాండ్.
లాభాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 47 పాయింట్లు పెరిగి 22,652 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.